విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వాజీ ప్రేక్షకులకు శ్రీ విశ్వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఉగాది పండుగ నేపథ్యంలో కలకల్లాడిన నగరంలోని ఆలయాలు. విశ్వసునామ సంవత్సర కాలంలో అంతా శుభమే జరగాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు. జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ సెరీనాలో ఘనంగా జరిగిన ఉగాది సంబరాలు. ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఉగాది వచ్చిన కాలరాని ఉచిత బస్సు దీపం పథకాలు అంటూ నిరసన చేపట్టిన సిఐటియు. ఖాళీ సిలిండర్లతో జగదాంబ జంక్షన్లో ఉగాది పచ్చడి పంపిణీ చేసిన నాయకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ హోంమంత్రి వంగల్పూడి అనిత ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం సందర్భంగా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని కుటుంబ సమేతంగా హోంమంత్రి వంగల్పూడి అనిత దర్శించుకున్నారు. అనంతరం అంతరాయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ మర్యాదలతో స్థానిక నేతలు, దేవస్థాన అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను సత్వరమే పూర్తవ్వాలని ఆశిస్తున్నామని చెప్పారు. విశ్వసనామ సంవత్సరం ప్రజల విశ్వాసంతో కూటమి కృషితో ఫలితాలు ఇవ్వాలి అంటూ అమ్మవారిని వేడుకున్నట్లుగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతా మా కట్టడిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్, నూకాంబిక టెంపుల్ అంటేనే అందరికీ కూడా ఇలవేల్పు, ఉత్తరాంధ్రకి ఇలవేల్పైన అమ్మవారి జాతర మనకి నెల రోజుల పాటు ఇక్కడ కొనసాగటం. ఈ రోజు నిన్న కొత్త అమావాస్య, ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రోజు నా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి దీవెనలు అందుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని, మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా అన్నిటికీ కూడా సహకరిస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా కమిటీ వరకు. అదేవిధంగా ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున చేయడానికి గల కారణాలు కూడా మన ఎమ్మెల్యే గారు కొంతల రామకృష్ణ గారి కృషి కూడా ఇందులో ఉంది. దట్టు ఈ రోజు గవర్నమెంట్ కి కూడా అనకాపల్లి వాసిగా, అనకాపల్లి జిల్లా మంత్రిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ కింద డిక్లేర్ చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే నెల రోజుల పాటు కొనసాగించడానికి రెడీ అయిన మా పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగువారి సంవత్సరాది ఉగాది నేపథ్యంలో నగరంలోని ఆలయాలు భక్తులతో కలకలలాడాయి. విశ్వసనామ సంవత్సరం ఉగాది పర్వదినాన తెల్లవారుజాము నుంచే భక్తులు ఆర్టీసీ కాంప్లెక్స్ దరి ఆసలమెట్ట వద్ద గల శ్రీ సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని అర్చక స్వాములు ప్రత్యేక అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. సంవత్సరం తొలి రోజు కావడంతో భక్తులు నూతన వాహనాలు, నూతన వస్తువులను స్వామివారికి చూపించేందుకు, మొక్కులు చెల్లించేందుకు బారులు తీరారు. ఆదిదేవుడు విజ్ఞాధిపతికి తొలి పూజలు అందించేందుకు భక్తులు ఎంతో ఉత్సాహంగా ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
చిల్డ్రన్స్ సెరీనాలో ఆదివారం ఉదయం నుంచి విశ్వసునామ ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్తో పాటు వేడుకలకు రాజకీయ అధికార ప్రముఖులు హాజరు ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎం హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ నూతన తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని శాస్త్రోక్త పూజలు, వేద పారాయణ మంత్రోచ్చరణ నడుమ అత్యంత వైభవంగా వేడుకను నిర్వహించుకోవడం సంతోషదాయకమని చెప్పారు. వేద పండితులు వేద పారాయణం, పంచాంగ శ్రవణం, వేద పండితుల ఆశీర్వచనం, కవి సమ్మేళనంతో అందరూ ఒక్కచోటే కలిసి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించుకోవడం శుభపరిమాణమని పేర్కొన్నారు. ఉగాది పచ్చడితో పాటు ఇతర సాంప్రదాయ ప్రసాదాలను ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేయడం ప్రజల ప్రభుత్వంతో భాగస్వామ్యంలో చేయడమేనని అన్నారు. వివిధ పాఠశాల విద్యార్థులు, కళాకారుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అందరినీ అలరించాయి. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలని, ప్రతి ఒక్కరి భవిష్యత్తు జ్వాజ్వల్యమానంగా ప్రకాశించి వాటిని ఏ విధంగా అధిగమించాలని ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా పంచాంగ శ్రవణాన్ని మన ముందుకు వినిపించడానికి అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. రాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక కన్యారాశి వారికి ఆదాయం 14. సమ్మేళనం డాక్టర్ కేజీ వేణు గారు. ద్వారా తెలియజేసినటువంటి సహృదయ సాహిత్య అధ్యక్షులు శ్రీ రాజేష్. భాష అంశాల నడకల పద ప్రయోగాల ప్రయోగశాల నా తెలుగు భాష. మాతృత్వపు స్పర్శను మరణించేదాకా అందించే భాష నా తెలుగు భాష. గాలికి ఊగే లతాంత పూల సౌకుమార సొగసులతో వయ్యారంగా నర్తించాలి ఉగాది కవిత కన్యక. కేఎఫ్సి పిజ్జా బర్గర్లో అర్థమైనట్టు ఉగాది పచ్చడి అంటే ఏంటో అర్థం కాలేదు లేత మనుషులకి. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా అన్ని రకాలుగా చదువుతున్న పిల్లలకు కావచ్చు, వ్యాపారం చేసిన వారు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. పచ్చడి అందరూ తిని ఉంటారు అనుకుంటున్నాను. కొంతమందికి చేరింది, కొంతమందికి చేరలేకపోయింది. బయట ఏర్పాటు చేసాము. సో ఈ పచ్చడి మీకు ఎందుకు ఇస్తున్నామో అందరికీ తెలుసు. ఎందుకు ప్రతి ఉగాది కూడా మనం తింటున్నామో తెలుసు. ఏ విధంగా ఆ పచ్చడిలో 6 రుచులు ఉంటాయో, స్వీట్నెస్ కానీ సోర్నెస్ కానీ ఉంటాయో, ఆ విధంగా మన లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ అప్స్ అండ్ డౌన్స్ని దాటుకొని ఆ దేవుడి మీద నమ్మకంతో అందరూ ముందుకు వెళ్ళాలి, మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మనకు తెలుపడానికి ఈ పచ్చడి ఒక ఉదాహరణ. దాంతోపాటు మనకు ప్రతి సంవత్సరం గుర్తు వచ్చేది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం కూడా చాలా చక్కగా మన పండితులు అందరూ వినిపించారు. దాన్ని వింటే ఎంత మేలు జరుగుతుంది అనేది కూడా వాళ్ళు వివరించారు. మనం ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు అమ్మగారు చెప్తారు, బాబు జాగ్రత్తగా వెళ్ళేసిరా అని. అది చెప్పడం వల్ల మనం ఏదో పడిపోతాము, లేకపోతే ఏదైనా జరుగుతుంది అనేది కాదు. మనం జాగ్రత్త పడతాము, నిదానంగా వెళ్ళి పనిని చక్కగా చేసుకొని మనం ఇంటికి తిరిగి వస్తామని ఒక ఆలోచనతో వారు చెప్పేవారు. ప్రతి ఇంట్లో కూడా వారు ఒక
అమ్మవారు చెప్పేవారు. ఎక్కడెక్కడ మనము జాగ్రత్త పడాలి, ఏ రాసుల వారు ఏ విషయాల మీద దృష్టి పెట్టాలి, దానికి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేన్ని మనము ఎలాంటి కార్యక్రమాలు మనం చేపట్టాలి, దాన్ని చెప్పడానికే ఈ శ్రవణం అనేది. సో నేనైతే దీన్ని ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్గా భావిస్తాను. గత దశాబ్దాలుగా, సెంచురీస్గా జరిగే అంశాలని మన పెద్దవాళ్ళు గుర్తించి ఈ రాశిలో పుట్టిన వారు ఈ విధంగా ఉంటారు, మన ప్లానెట్స్ ఒక అలైన్మెంట్ కూడా ఇలా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతాయి అనేది వాళ్ళు గుర్తించి ఈ పంచాంగం అనేది వాళ్ళు రూపొందించారనేది నేనైతే భావిస్తున్నాను. సో దాంట్లో చెప్పినది మనము జాగ్రత్తగా తీసుకొని మనము ప్రవర్తనిస్తే మనకు అందరికీ మేలే జరుగుతాయనేది నా ఒక నమ్మకం. సో ఈ పంచాంగం శ్రవణం కూడా అందరూ విన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక గైడెన్స్తో, లీడర్షిప్తో మన రాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందనేది మనము వినడంతో తెలుసుకున్నాము. మనము కూడా మనవంతు కృషి చేయాలి. ప్రతి విషయంలో కూడా రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి అంశంలో కూడా మనము మంచిదే జరుగుతుందని ఆలోచనతో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనము ముందడుగు వేయాలి. అందరికీ మేలే జరుగుతుంది. మన రాష్ట్రం గత సంవత్సరాల కన్నా రాబోయే సంవత్సరంలో ఎక్కువ అభివృద్ధి చెంది మనం అనుకున్న జీడిపి గ్రోత్ స్వర్ణాంధ్రగా 2047లో మనము రూపొందించాలంటే 15% జీడిపి గ్రోత్ ఉండాలి. ఆ జీడిపి గ్రోత్ కేవలం ఒక 10 మంది కృషి చేయడం వల్ల రాదు. ప్రభుత్వంలో ప్రజలు కూడా కలుసుకొని ముందడుగు వేయాలి. దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీకారం చుడుతున్నారు. P4 అనే కార్యక్రమం ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ప్రజలు కూడా కలుపుకొని, ప్రజల్లో కూడా ధనవంతులు పేదవాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ P4 కార్యక్రమం ఈరోజు ప్రారంభిస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఒక సహకారంతో కొనసాగుతూ మనం అనుకున్న 15% జీడిపి గ్రోత్ అభివృద్ధి చెంది ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి. మన రాష్ట్రం, మన జిల్లా అభివృద్ధి చెందిన జిల్లాగా త్వరలో మారాలని కోరుతూ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ఇక్కడ వచ్చేసిన కవులు అందరికీ చాలా చక్కటి ప్రసంగాలు వారు చేశారు. వారు చెప్పినట్టు విశ్వవాసు మన అందరినీ, ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు. ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుంటుందని ఆ దేవుడిని ప్రార్థిస్తూ కోరుతూ సెలవు తీసుకున్నాను. మేరీ స్టెల్లా కాలేజీ పూర్వ విద్యార్థుల సమావేశం విశాఖ నగరంలో చినవాల్తేరులో ఉత్సాహంగా జరిగింది. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా కళాశాలలో చదివి ఉన్నత స్థానాలకు వెళ్లిన పూర్వ విద్యార్థులను సన్మానించారు. మేరీ స్టెల్లా కాలేజీలో చదివి ఎక్కడెక్కడో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఈ సెలబ్రేషన్లో సందడి చేశారు. పూర్వ విద్యార్థుల సహకారంతో కళాశాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు మార్గనిర్దేశత్వం చేయడానికి ఈ ఉత్సవాలు ఉపయోగపడతాయి అంటూ నిర్వాహకులు తెలియజేశారు. Lily Gracionis, distinguished Vijaya Quadras, EMSA, executive body, esteemed alumni from different is not just a meeting of old friends. It is a celebration of మా కళాశాల తరపున పూర్వ విద్యార్థినుల సమ్మేళనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా కళాశాల స్థాపించి 1962లో స్థాపించాము. డైమండ్ జూబ్లీ జరుపుకుంటుంది. ఇన్ని సంవత్సరాల మా ప్రస్థానంలో ఎన్నో వేల మందిని విద్యార్థులని తీర్చిదిద్దాము. అలాగే మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ఏకైక కళాశాల కాబట్టి మా కళాశాలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఉన్నత
పదవులు అధిరోహించి ఉంటారు. వాళ్ళందరినీ కలుసుకోవాలి, వాళ్ళతో మా అనుభవాల్ని పంచుకోవాలి. రాబోయే కాలంలో కళాశాల ప్రగతిని, అలాగే కోర్సులు, అలాగే విద్యార్థులకు ఇంకా బెస్ట్ వేలో ఎలాంటి అవకాశాలను మనం అందించవచ్చు అనేటువంటి అంశాలన్నీ చర్చించటం, వారితో మా సంతోషాలను పంచుకోవటం కోసం విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా లిల్లీ గ్రేస్ అని ప్రొఫెసర్ గారు, ఆంధ్ర యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి లిల్లీ గ్రేస్ గారు మా ఓల్డ్ స్టూడెంట్ అనమాట. 1985లో చదివారు ఇక్కడ. అలాగే గౌరవ అతిథిగా విజయ మేడం వచ్చారు. ఆవిడ ఎంటర్ప్రెన్యూర్ అనమాట. ఇక్కడికి వచ్చి మేము మా కళాశాలలో చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థుల్ని కలుసుకుని వారితో మా అనుభవాలను పంచుకొని రాబోయే రోజుల్లో కళాశాలను ఏ విధమైనటువంటి ప్రగతిశీల మార్గంలో నడిపించాలో కార్యక్రమం ద్వారా మేము చర్చించడం కోసం వచ్చాం. మా సంతోషాలను వారితో పంచుకోవడం కోసం ఇక్కడికి చేయటం జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ జసింతా క్వార్టర్స్ గారు, అలాగే కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీనా క్వార్టర్స్ గారు, సిస్టర్ ఇన్నాసియమ్మ, వీరందరి సమిష్టి కృషితో మేమందరం స్టాఫ్ మెంబర్స్ ఆ కాలేజ్లో చదువుకుని మేము అక్కడ లెక్చరర్స్గా పనిచేస్తున్నాము. సో మేమందరం వచ్చి ఇక్కడ మా కళాశాలలో చదువుకున్న వారితో మా అనుభవాలను పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనదైన శైలిలో జీవీఎంసీ అధికార వర్గంపై మరోసారి విరుచుకుపడ్డారు. మీడియాలోని టీడీఆర్ల జారీలో అధికారుల వైఖరితో తప్పుపడుతూ జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీతల మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా టీడీఆర్లను మంజూరు చేశారు అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తమ తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సూచించారు. లేని పక్షంలో కూటమి ప్రభుత్వంలో విచారణ చేపట్టి వాస్తవాన్ని వెలికి తీస్తామని అన్నారు. ఎంత విచిత్రంగా ఉందో, గతంలోని హల్చల్ చేసి మమ్మల్ని బెదిరించి ఎన్నో చేశారు. ఈరోజు మేము ఎంత ప్రశాంతంగా చేసామో, మన ఎంత సౌమ్యలో ఈ కూటమి ప్రభుత్వం మీరే చూస్తుంటారు. అదంతా ఎంత బాగా నడిపించాము ఈరోజు. కానీ వాళ్ళు దౌర్జన్యాల్లో కనీసం మమ్మల్ని మాట్లాడిచ్చే ఛాన్స్ కూడా ఇచ్చేవారు కాదు. ఈరోజు ఒక 3-4 వచ్చినా కూడా వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా మాట్లాడమన్నా వాళ్ళు ఎవరో మాట్లాడడానికి కూడా ముందు రాలేకపోయారు. అంత ధైర్యం కూడా లేదు. కౌన్సిల్కి రావడానికి కూడా వాళ్ళకి ధైర్యం లేకుండా పోయింది. గతంలోనే బాగా దోచుకొని ఈరోజు ముఖం చాటేసి వాళ్ళు ఎవరు కూడా కౌన్సిల్కి రాలేకపోయారు. ఇదే విధంగా ఉంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారో నెక్స్ట్ నుంచి మీరే చూస్తారు కదా. ఇక్కడి నుంచి వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చినట్టు నెక్స్ట్ మా కౌన్సిల్ అంతా మనం నుంచి మేయరు, డిప్యూటీ మేయర్లు అందరూ మారి మనందరి ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో బాగా నడిపిస్తాం. మీరు అంటున్న G20లో కూడా మనం చూసాం. ఎన్ని కోట్లు దోచుకుని తిన్నారంటే గోడ మీద బొమ్మలు కూడా కోట్లు ఖర్చు పెట్టించారు. ఇవన్నీ కూడా అధికారులు కొనసాగిలను. మరి ఆ ప్రభుత్వం టీడీఆర్నే కాదు G20లో మొత్తం దోచుకుని తిన్నది. ఇప్పుడు 2000 కోట్లు అంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రజల సొమ్ము ఇంత దుర్వినియోగం చేశారు వీళ్ళు. మేము మొదటి నుంచి కూడా గత 4 సంవత్సరాలు కూడా జీఎంసీలో జరుగుతున్న వింతలన్నీ కూడా వెలుగెత్తి చాటుతున్నాం. విజిలెన్స్ కంప్లైంట్లు ఇస్తున్నాం. కానీ ఎక్కడ కూడా 60 మంది ఉన్నారని విరగబడేవారు. ఈరోజు మీరు చూసారు హౌస్లో మేయర్ గారు నిజంగా తలదించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేనా సరే, అసలు ఈరోజు ఇద్దరు సభ్యులు వచ్చారంటే మరి 60 మంది ఉన్నారని చెప్పి అలా ఆడిందాట పాడిందా పాట అన్నట్టుగా ఇలాంటి అక్రమాలన్నీ చేయబట్టే ఈరోజు కార్పొరేటర్లు కూడా విసివిక్కిపోయి ఆ పార్టీలో ఉన్నందుకే వాలంటరీగా వస్తున్నారు. మరి ఇంత దౌర్జన్యానికి, ఇంత అరాచకమైన పనులకి చేయబట్టి ఆ అధినాయకుడు కూడా జైల్లో పుట్టిన పార్టీ అది. అక్కడి నుంచే దొంగతనాలు మొదలైంది. అందుకే వీళ్ళకి కూడా అదే అలవాటు అయిపోయింది. ఈరోజు దోచుకోవడమే పనిగా పెట్టుకొని ఎవరైతే జెన్యున్గా సింహాచలం దేవస్థానంలో కానీ మా గాజువాకలో కానీ షాపులు పోయి టీడీఆర్లు ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ వాగ్దానాలు చేశారు. లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళెవ్వరు కూడా 30 గజాలు 40 గజాలు టీడీఆర్లు ఈవేళ కూడా ఇవ్వలేదు. మరి ఇన్ని వేల కోట్లు టీడీఆర్లు అధికారులు కూడా ఎలా సంతకాలు పెట్టిస్తారనేది మాకు అర్థం అవ్వట్లేదు. జీవీఎంసీ పరిధిలో అడ్డగోలుగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి అధికారులకు కానీ, అడ్డగోలుగా ఇచ్చేటువంటి టీడీఆర్లు ఇచ్చినటువంటి మంజూరు చేసినటువంటి అధికారుల మీద, అలాగే జీవీఎంసీ ఆస్తులు ఏవైతే వాళ్ళ జీవీఎంసీ పేరు మీద ఉన్నాయో
అవి పరిరక్షించకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం వెనక్కి తీసుకొని అవి కనుక జీవీఎంసీ అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించినట్టయితే మన వనరులు, ఆదాయ వనరులు సమకూరుతాయి. వాటిలన్నింటినీ కూడా కాపాడగలిగేవారు అవుతామని చెప్పి ఇవాళ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కోరడం జరుగుతూ ఉంది. సూపర్ 6 పథకాల అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అంటూ సిపిఎం జగదాంబ కన్వీనియన్స్ కమిటీ సభ్యులు సుబ్బారావు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వినూత్న రీతిలో ఖాళీ సిలిండర్ను ప్రదర్శిస్తూ ప్లకార్డులను చేతపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు అంటూ ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం అమల్లో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. దీపం పథకం పేరుతో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని విధి విధానాల పేరుతో అలసత్వం ప్రదర్శించారని అన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారం చేతపట్టారు అంటూ మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మణి తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. మహిళలకు 1500 నిర్మలా తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. తల్లికి వందనం ఎప్పుడు హామీని అమలు చేయాలి. 3 ఉచిత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సిపిఎం పార్టీ తరపున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కానీ ఈ ఉగాదిలో చేదు ఎక్కువ ఉందని చెప్పి కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం. ఎందుకంటే సూపర్ 6 అమలు సక్రమంగా లేదు. గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చారు, ఆ సిలిండర్ సబ్సిడీ కూడా సగం మందికి పడలేదు. అమ్మకి తల్లికి వందనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. రైతులకి ఇస్తామన్న 20,000 రూపాయలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, దాని అతిగతి లేదు. లేదా పిల్లలకి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అలాగే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళ ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. ఉచిత బస్సు తుస్సైపోయింది, అది లేదు. ఏదైతే సూపర్ 6 చెప్పారో అవి ఏవీ అమలు కాలేదు. టిట్కో ఇల్లు ఇంకా ఇవ్వలేదు. 1 సెంట్ పట్టా అతి గతి లేదు. అలాగే ప్రతి విషయంలో కూడా ప్రజలు ఏదైతే ఆశించారో దాని గురించి ఏమీ లేదు. మేయర్ పదవిని ఎలా దించేయాలి, లేకపోతే ఇలాంటి విషయాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేయటం లేదు. చేదు ఎక్కువ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ చేదును తగ్గించండి. అన్నిటికన్నా విశాఖపట్నంకి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని 5,400 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 100 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయట ఉన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం మేము ఇంకా ఉపసంహరించుకోలేదు అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కార్మిక నాయకుడు అడిగితే ఇంకా ప్రైవేటీకరణ కత్తి ఉంది అని చెప్పి సమాధానం చెప్పారు. ఈ రకంగా చేదును పెంచుతున్నారు మీరు. ఆ చేదును తగ్గించండి. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయండి. ఈ ఉగాదిని నిజమైన ఉగాది చెయ్యాలి అని చెప్పి మేము ఈరోజు ఈ జగదాంబ జంక్షన్లో ప్రజలకు ఉగాది పచ్చడి పంచుతూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల జీవితాల్లో కొంచెం తీపిని తేవాలి అని చెప్పి కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన ప్రకారం గతంలో మత్స్యకారులకి జగన్మోహన్ రెడ్డి 10,000 రూపాయలు ఇస్తున్నారు. 2 మాసాలు ఏం తిని బతుకుతారు? ఒక కుటుంబం బతకాలంటే మినిమం ఒక నెలకి 20,000 ఉండాలి. అలాంటిది 2 నెలలకు 10,000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి, ప్రతి మత్స్యకారునికి కూడాను సంవత్సరానికి 20,000 రూపాయలు వేట నిషేధ పరిహారం ఇస్తానని ప్రతి బహిరంగ సభల్లోన చెప్పడం జరిగింది. మరి 2 ఏళ్ళు కావస్తుంది. గత సంవత్సరం ఇవ్వలేదు, ఎన్నికలు కూడా ఉందని నిబంధనతో. మరి ఈ సంవత్సరం కూడా వేట నిషేధ కాలం పూర్తవుతుంది. ఇప్పటి వరకు కూడా అర్హులు గుర్తించలేదు. మరి ఎప్పుడు ఇస్తారో కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఈరోజు 10,000 నుంచి 20,000 ఇస్తానంటే మత్స్యకారులందరూ నమ్మి మీకు ఓట్లేసి గద్దెనెక్కిస్తే ఈ రోజు వరకు కూడా అతిగతి లేకుండా హామీని అమలు చేయకుండాను మత్స్యకారులు మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మత్స్యకారులు మీ మోసాన్ని గుర్తించి ఈ 20,000 రూపాయలు వేయకపోయినట్లయితే తీవ్రమైన ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 1 టౌన్ బురుజుపేటలో గల శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలను నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. కనక మహాలక్ష్మి అమ్మవారు స్వర్ణ కవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ కనక మహాలక్ష్మీదేవ్యే నమః. ముందుగా భక్తులందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉగాది సందర్భంగా ప్రాతకాలం 5 గంటలకి మేళతాళాలు, బాజా భజంత్రీలు, వేదపారాయణ తోటి మహావైభవపేతంగా మనందరం కూడా పంచామృత అభిషేకం సేవా కార్యక్రమం జరిగినది. పంచామృత స్నానానంతరం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజ చేసుకున్నాం. కుంకుమ పూజ ఆరతి అనంతరం ఈరోజు విశేషముగా నింబ కుసుమ భక్షణం అంటే వేప పువ్వుతోటి ఉన్నటువంటి పచ్చడిని మనం అందరం కూడా నైవేద్యం చేసుకున్నాం. నైవేద్యం చేసుకుని అందరికీ కూడా భక్తులందరూ కూడా స్వయం పూజాక్షేత్రం కావున విశేషంగా అమ్మవారికి వచ్చి అందరూ కూడా స్వహస్తాలతోటి అభిషేకాలు చేసుకోవటం జరిగినది. అలాగే ఉదయం 8 గంటలకి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేషంగా స్వర్ణ కవచ ధారణ అంటే అమ్మవారు మనకి ఈరోజు స్వర్ణ కవచంలో మనందరికీ కూడా దర్శనిస్తున్నారు. స్వర్ణ కవచ ధారణ చేయించడం జరిగింది. అలాగే స్వర్ణ కవచంతో అందరికీ కూడా దర్శనములు ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఆ యొక్క దర్శనాలు ఉంటాయండి. అలాగే మన ఆలయంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం యొక్క పంచాంగ ఆవిష్కరణ జరిగింది. పంచాంగానికి పూజ చేసుకున్నాం. అలాగే అందరికీ కూడా పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కావున ఈ విధంగా మనందరం కూడా ఈరోజు ఉగాది కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకున్నాం. కావున యావనంద భక్తులు విచ్చేసి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. కోట పంచముఖి శర్మ, వేదపారాయణదార్, విశాఖపట్నం. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఎస్ వెంకటేష్ తేజ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు బుకారి మహమ్మద్ ఎన్ఎస్యుఐ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విందును స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీయేనని అన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీయేనంటూ పేర్కొన్నారు. ముస్లింలకు 2004లో 4% పైగా రిజర్వేషన్ కల్పించిన ఘనత నాటి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీదేనంటూ గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు విస్తార్ విందు అనేది నేను విశాఖపట్నంలో జరుపుతున్నాము. అలాగే వచ్చిన ముస్లిం సోదరులందరికీ కూడా నా నమస్కారం అండి. అలాగే మా కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ ఉంది. అలాగే మీ ప్రజల నుంచి కూడా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇఫ్తార్ విందు ఏదైతే ఉందో అది విందు మాత్రమే కాదు, మన జనాలందరితో కూడా కలిసి కట్టు ఉండాలని చెప్పి 4 నమ్మకాలు అన్నీ ఉండాలని కోరుకుంటూ జరగాలని. ఈరోజు ముస్లిం సోదరులకి ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇఫ్తార్ విందుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుకారి మహమ్మద్ గారు ఆహ్వానం మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింల తరపున ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఏవి కూడాను మైనారిటీలకు ఎటువంటి అనుకూలమైన ఏ నిర్ణయాలు తీసుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే మైనారిటీలకు ఇప్పుడు కూడా అండదండలు అందించే విధంగా పనిచేసింది.
విశ్వసనామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని టీడీపీ రామ్నగర్ పార్టీ కార్యాలయంలో ఉగాది సంబరాలను ప్రాస్తోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు, ఎంపీ శ్రీ భరత్, జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ తదితరులతో పూజాధికారులు నిర్వహించి పంచాంగ శ్రవణాన్ని చేశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడారు. ఈ సంవత్సరం వ్యవసాయ, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా కూటమి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు విజయవంతం అవ్వాలి అంటూ ఆకాంక్షించారు. ఈ ఏడాది ఆర్థిక అభివృద్ధి సమృద్ధిగా జరగాలని, అప్పుడే అన్ని రంగాల్లో రాష్ట్రం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా పాటించే వాళ్ళకి 2 అవకాశాలు దొరుకుతాయి. జనవరి 1 మళ్ళీ మార్చ్ 31. ఏంటంటే అప్పుడు రెజల్యూషన్స్ చేసుకుంటాము, ఇలా బరువు తగ్గాలి, ఇట్లా చేయాలి, అట్లా చేయాలని. అది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ఇప్పుడు ఉగాదికి చేసుకోవడానికి అవకాశం వస్తుంది ఆన్ అ లైటర్ సైడ్. ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ ఉగాది సంవత్సరానికి సింక్ అయి ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది. రాష్ట్రానికి గత 9 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన పెట్టిన కృషి అండ్ రాష్ట్ర ఆదాయం కూడా మీరు చూస్తే చాలా బాగా పెరిగింది. ఎందుకంటే 2024 ఏప్రిల్ మే దాకా స్టేట్ జీడిపి గ్రోత్ జస్ట్ ఒక 8 to 9% మధ్యలో ఉండింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వర్షాలు బాగా పడటం, వ్యవసాయం బాగా జరగడము, ఇక్కడ ఉన్న కంపెనీస్లో కూడా ఉత్పత్తి పెరగడము, కొత్త పెట్టుబడులు రావడము, ఇవన్నీ కలిపి మనకి గ్రోత్ రేటు 13% టచ్ అయింది. అంటే ఇన్ మ్యాటర్ ఆఫ్ 9 months 4% పెరగడం అనేది బహుశా ఏ గవర్నమెంట్లో అంత చూసి ఉండరు. అండ్ ఇది ప్రారంభం మాత్రమే. రాష్ట్రంలో కష్టాలు చాలా ఉన్నాయి, కానీ మనం ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనతో పనిచేస్తామో, టెక్నాలజీ కూడా వాడతామో, చాలా కొత్త కొత్త ప్రయోజనాలతో మనం చేయగలుగుతాం. మీరందరూ చూశారు, కొన్ని నెలల క్రితం వాట్సాప్లో గవర్నమెంట్ సర్వీసెస్ కూడా 500లో 200 వాట్సాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలు ఫోన్లో వాళ్ళకి మేజర్ సర్వీసెస్ అని అందుబాటులో తీసుకుని రావాలనేది ప్రభుత్వ ఉద్దేశము. ఇంకో కొన్ని నెలల్లో ఇంకో 100 సర్వీసెస్ తీసుకొస్తారు. ఆల్రెడీ మన రాష్ట్ర జనాభా 50 లక్షల మందిలో ఇంచుమించు 40 లక్షల మంది ఈ వాట్సాప్ సర్వీసెస్ వాడటం మొదలుపెట్టారు. అంటే అంత ఎందుకు చెప్తున్నానంటే కాలం మారే కొద్దీ మనం కూడా కాలంతో పాటు మనందరం మారాలి. అలా అని మనకంటూ ఒక ఆలోచన లేకపోతే సమాజం పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు చూసినట్టు గత 2-3 దశాబ్దాలుగా కూడా చాలా మనం దిగజారం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే విలువలు తగ్గిపోయినాయి సమాజంలో, తిరిగి తీసుకుని రావాలి. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకరు పనిచేస్తే సరిపోదు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలే కాదు, సమాజంలో కూడా పనిచేసి సంపాదించాలి అనే ఒక తత్వం రావాలి. సో ఇవాళ ఒక రెజల్యూషన్ చేసుకోవాలి అంటే అందరినీ కోరేది ఏంటి అంటే కష్టపడి పనిచేయాలి, మన సొంత కృషితో మనం నిలబడాలి తప్ప ఎవరి మీద ఆధారపడి బతకడం అనేది అది భవిష్యత్తు కోసం మంచిది కాదు, భావితరాల కోసం మంచిది కాదు, యువత కోసం మంచిది కాదు. అండ్ ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ అవకాశాలు దొరక్క వెళ్ళిన యువత కూడా తిరిగి మన రాష్ట్రానికి ఇక్కడ అవకాశం కోసం తిరిగి రావాలనేది నా కోరిక. ప్రత్యేకంగా ఇప్పుడు విశాఖపట్నంలో ఇక్కడ టీసీఎస్, ఇన్ఫోసిస్, రేపు కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టిన తర్వాత వేల ఐటీ ఉద్యోగాలు కూడా విశాఖపట్నానికి రాబోతున్నాయి. వచ్చినప్పుడు దాంట్లో కొందరు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, కొందరు ఆల్రెడీ సీనియర్ మిడ్ కెరియర్ ఉన్న వాళ్ళని కూడా తిరిగి తీసుకొస్తారు. ఎక్కువ వరకు విశాఖపట్నము, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇక్కడ అవకాశాలు లేక ఇంకెక్కడికో వెళ్ళి తిరిగి ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు చాలా ఆనందంగా తిరిగి వస్తారు. సో వాళ్ళందరినీ తిరిగి తెచ్చుకోవాలనేది మా కోరిక. ఈ ప్రాంత అభివృద్ధి, ఇక్కడున్న జనాభా సంపాదన కూడా పెరిగితే విశాఖపట్నం కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక మహానగరంగా తయారనేది. నూతన సంవత్సరం రోజున శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకొని ఏ పనిని ప్రారంభించినా విజయవంతం అవుతుందంటూ ఆలయ పూజారి తెలియజేశారు. ఉగాది పర్వదినాన భక్తులు అమ్మవారి ఆలయానికి పోటెత్తారు. ధైర్యాన్ని, విజయాన్ని అందించే అమ్మవారి స్వరూపం దుర్గాదేవి అనంటూ వెల్లడించారు. సమాజహితమైన ఏ కార్యక్రమాలు ప్రారంభించినా ఉగాది రోజున అమ్మవారి దర్శనంతో ప్రారంభిస్తే ఫలితాలునిస్తాయి అంటూ తెలిపారు.
మహాశైలకు నమస్సమాంజలి. నా పేరు అమర్నాథ్ శర్మ. ఈరోజు విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నాం. అలాగే శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం ప్రాతకాలం నుండి కూడా అమ్మవారికి పంచామృత అభిషేకాల అనంతరం 50 మంది భక్తులు వచ్చేసి అమ్మవారికి దర్శనం చేసుకొని కృపకు పాత్రలు కాగలరని మనసారా ఆశీర్వదిస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఉగాది పండుగ నేపథ్యంలో కలకల్లాడిన నగరంలోని ఆలయాలు. విశ్వసునామ సంవత్సర కాలంలో అంతా శుభమే జరగాలని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు. జిల్లా యంత్రాంగ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ సెరీనాలో ఘనంగా జరిగిన ఉగాది సంబరాలు. ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఉగాది వచ్చిన కానరాని ఉచిత బస్సు దీపం పథకాలు అంటూ నిరసన చేపట్టిన సిఐటియు. ఖాళీ సిలిండర్లతో జగదాంబ జంక్షన్లో ఉగాది పచ్చడి పంపిణీ చేసిన నాయకుడు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.